ఇది మూసీ ప్రక్షాళన అంటే మూసీ ప్రక్షాళన అంశానికి సంబంధించి రేవంత్ సర్కార్ ఒక కీలక స్టెప్ తీసుకుంది. దానికి 1,50,000 కోట్లు అవుతాయా 1,00,000 కోట్లు అవుతాయా పక్కన పెడితే అంటే అది మొత్తం డిపిఆర్ తయారు కావాలి, ఇంప్లిమెంటేషన్ లోకి రావాలి, అప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఎంత అవుతుందని. ఇది ఖచ్చితంగా ఒక సాహసోపేత నిర్ణయంగా తీసుకోవాలి. ఎందుకంటే మూసీ అనేది ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా వరకు చాలా పొడవుగా వ్యాపించింది. దాన్ని ఏం చేయబోతున్నారు, మూసీ ప్రక్షాళన ఏ రకంగా ఉండబోతుంది, సుందరీకరణ ప్రక్షాళన ఇలాంటి అనేక సందేహాలు ఉన్నా కూడా లండన్ లో థేమ్స్ నది ఉంది, ఆ తరహాలో అంటే నది చుట్టుప్రక్కల కూడా నిర్మాణాలు వస్తాయి, టూరిజం కూడా డెవలప్ చేయాలి అనేది ఒకటి ఉంది. దానికి 1,00,000 కోట్లు పెడుతుంది, డబ్బులు జేబులో వేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెప్తుంది అది ₹1 కూడా దానిలో మేము ఖర్చు పెట్టాం, వచ్చే ఎవరైతే ఉంటారో వ్యాపారస్తులు వాళ్ళు పెట్టుకుంటారు, కేవలం మేము మూసీని శుద్ధి చేస్తామని మాత్రమే ప్రభుత్వం చెప్తుంది. ఆ డిపిఆర్ వచ్చాక కానీ దీనికి సంబంధించిన క్లారిటీ రాదు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నట్లు ఈ ప్రక్షాళన అనుకున్న రీతిలో ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా మూసీ పొడవునా కూడా ఒక రకమైన కొత్త అట్మాస్ఫియర్, కొత్త టూరిజం స్పాట్స్ మనకు చాలా కనిపించే అవకాశం అయితే ఉంది సతీష్.